హైదరాబాద్లో 72వసారి జరిగే అందాల పోటీలను మరి కొంతమంది మహిళలు వ్యతిరేకిస్తా ఉన్నారు. మాట్లాడుతున్న ఈ అంశం పైన చెప్పండి మేడం. ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? దేనికోసం? ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మహిళలది అంటే ఇక్కడ వ్యాపారం మార్పుల ఇదొక మార్పు పెట్టిడు బిజినెస్ ఎక్కడ అప్పు దొరకలేదని చెప్పేసి మహిళల మీద కూడా సంపాదించడానికి రేవంత్ రెడ్డి ఒక మార్పు ఇక్కడ తీసుకొని వచ్చిండు తెలంగాణలో. ఈరోజు తెలంగాణలో అందాల పోటీ పెట్టిన రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఈరోజు కార్మికులు ఎక్కడ పోయినారు? మహిళా కార్మికులు రైతులలో అంటే అంటారు కదా పొలాలలో పని చేసుకునే వాళ్ళు అందాల పోటీలకు పనికిరారా? వాళ్ళు అందాల పోటీలు అంటే మన దగ్గర ఉన్న తెలంగాణలో మహిళలు అందంగా ఉండరు అని చెప్పా ఇక్కడ బిజినెస్ చేయడానికి ఇదొక నీచమైన బ్రోకర్ పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది బ్రోకర్ పని అంటారు. మహిళల దాని మీద సంపాదించేటోడు ఒక బ్రోకర్ అంటారు. అంటే ఆ బ్రోకర్ పని మళ్ళీ తెలంగాణలో తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అంటారు కదా వానికి ఎక్కడ సంపాదించడానికి లేక తెలంగాణలో మహిళల పోటీ పెట్టి ఇది అంటారు కదా ఇదైతే మాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. ఇక్కడ తీసుకొని వచ్చింది దరిద్రాన్ని. మహిళలకు ఎవరికి అవసరం లేదు ఇది. మళ్ళీ బిజినెస్ ఎట్లా చేస్తాడో నాకు అర్థం కాలేదు. అంటారు కదా కొన్ని పిక్చర్స్లలో ఆన్లైన్లో చూపిస్తుంటారు మహిళల మీద సంపాదించేది. మళ్ళీ అట్లా తెలంగాణ లోపల ఆ మహిళ మళ్ళీ వచ్చిన వాళ్ళని మేము ఏం అనలేము. ఎందుకంటే వాళ్ళ పోటీలు చేసుకోవడానికి ఇక్కడ వచ్చిండ్రు. కానీ ఇక్కడ ఉన్న మా మూర్ఖ ముఖ్యమంత్రికి ఒకటే చెప్పేది ఏంటంటే మహిళలను కించపరచడానికే ఈ మహిళలది తీసుకొని వచ్చిండు. కానీ ఇది ఎంతవరకు సబబు? దేని మీద నువ్వు మహిళలకి అంటే 2500 ఇస్తాను అవి ఇచ్చినవా? అందాల పోటీకి నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. 2500 ఇస్తా అన్నాడు. 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నాడు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ 3 వారం రోజుల నుంచి వడగండ్ల వానలు వచ్చి రైతులు గోసతోని ఏడుస్తున్నారు. పంటలన్నీ నష్టం పోయినాయి. అది పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలను అందరిని వదిలిపెట్టి చినిగిపోయిన బట్టలు వేసుకొని కుట్టుకొని అంటారు కార్మికులు రైతులు అంటారు కదా ఆడవాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళని పట్టించుకోకుండా ఈరోజు అంటారు కదా తీసుకొని వచ్చి వరల్డ్ వైజ్గా ఇక్కడ వచ్చి చేస్తున్నది. ఇది ఎంతవరకు సబబు? అంటారు కదా ఇంట్లో తిండి లేకున్నా కానీ వేరే మహిళలను మీద బిజినెస్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది మాత్రం మాకు నచ్చలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది దీనివల్ల అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. వానికి ఒక మూర్ఖుడు అని చెప్తున్నాం కదా. వాడు పిచ్చున్నదా, వానికి ఏమున్నదో, వానికి బుర్ర ఉందా? అంటే ఆ మహిళలను పెట్టి బ్రోకర్ పని చేస్తున్నావా రేవంత్ రెడ్డి? ఇమేజ్ ఎట్లా పెరుగుతుంది? ఈ కార్ రేసు చేస్తేనేమో అలా స్కామ్ అంటాము. ఇట్లాంటి దాంట్లో చేస్తే ఆడోళ్ళను అందాలు అంటే నగ్నంగా చూపించి దాని మీద బిజినెస్ చేస్తాడా? ఈరోజు మహిళలు వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ ఇమేజ్ పెంచుతున్నాడా దిగజాస్తున్నాడా? ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది కాబట్టి మళ్ళీ ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినరు, బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయినరు? ఇంతకుముందు ఎన్నో అందాల పోటీలలో వీళ్ళు పోయి ధర్నాలు చేసిండ్రు, పెట్టొద్దన్నారు. ఈరోజు మళ్ళీ ఎక్కడ పోయినరు? ఇదే బండి సంజయ్ ఎక్కడ పోయిండు? ఇదే ఎక్కడ పోయిండు? ఈయన కిషన్ రెడ్డి ఎక్కడ పోయిండు? వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? వీళ్ళందరూ కలిపి అంటే మోదీది సహకారంతోనే ఇక్కడ అసలు ఇప్పుడు మోదీది మనం ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నాం. మొన్ననే కాశ్మీర్లో అటాక్ అయ్యి జనాలందరూ చచ్చిపోయి దాంట్లో బాధలో ఉన్నాము. ఆ బాధల మీద మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి అందాల పోటీ పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడంటనా? అంటే వేరే విదేశాల మహిళల మళ్ళీ మన మహిళలు వీళ్ళ మీద బ్రోకర్ పని చేసి మళ్ళీ డబ్బులు సంపాదించి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ నడిపిస్తాడా ఏంది మళ్ళీ రేవంత్ రెడ్డి? అర్థమవుతుంది. దీని మీద ఇమేజ్ ఎట్లా పెరుగుతుంది తమ్మి? అంటే ఆడవాళ్ళు అది శరీరాలు చూపించి ఇమేజ్ పెంచి ఈరోజు తెలంగాణలో డబ్బులు సంపాదించి మళ్ళీ అంటే రైతు బంధు రైతు బీమా ఇవన్నీ దీంతోనే సంపాదిస్తాడంటనా? పోటీలో మహిళలు వాళ్ళే పాల్గొంటారు కదా. వాళ్ళే పాల్గొంటున్నారంటే వాళ్ళను నేను కూడా ఒక మహిళను కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు ఎట్లా పాల్గొంటారు? నువ్వు దాన్ని తీసుకొస్తేనే కదా ఇక్కడ వచ్చి పాల్గొంటున్నారు. వేరే దగ్గర ఇదే బురద తీసుకుపోయి ఎక్కడన్నా వేరేవాడు పెట్టుకుంటాడు. నువ్వెందుకు తీసుకొస్తున్నావు? వేరే తీసుకురా కంపెనీలు, ఐటీ కంపెనీలు తీసుకురా. తెలంగాణకి ఎందుకు అవసరము? ఇప్పుడు మనము అసలు వీని ముఖం చూసి అప్పు ఇస్తలేరు కదా. అప్పు ఇయ్యని వాళ్ళు తెలంగాణలో ఆడోళ్ళని పంపించి బిజినెస్ చేస్తామని అనే ధోరణికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. చిన్న లాజిక్ ఇది. నీ మొహం చూసి అప్పిస్తలేరని చెప్పినావు అంటే ఇలా ఆడోళ్ళని చూపించి దందా చేస్తావా ఏంది? దందాలు చేపించి మళ్ళీ బిజినెస్ చేసి ఈరోజు ఇక్కడ అప్పులు తీసుకొని వస్తాడా? ఎంతవరకు నాకు అర్థమైతే లేదు కదా. దీని మీద కంపెనీలు వస్తాయా? అందాల పోటీలు అయిపోతే ఐటీ కంపెనీలు వస్తాయా? ఏం కంపెనీలు వస్తాయి? ఏం పెడతాడంటే ఇక్కడ అందాల పోటీలలో ఎంతవరకు అన్నీ కొన్ని 1,00,000 కోట్లు వస్తుందా అందాల పోటీ పెడితే? ఇప్పుడు 1,50,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేసేసిండు. దీనికి ఒక 50,000 కోట్లు అప్పు చేసి మళ్ళీ దీన్ని ఒకటి చేస్తున్నాడంట.
ఎంతవరకు ఇది ఎక్కడ వరకు అంటే ఇప్పుడు మనకు తినడానికి అంటే తినడానికి తిండి లేకుండా మీసాలకు సంపంగా నూనె పెట్టినట్టు ఈ వేస్ట్ గాడు వచ్చి ఈ కథ చేస్తున్నాడు ఇప్పుడు. ఏం చెప్తారు మేడం ఫైనల్గా ఈ పోటీలను రద్దు చేయాలంటారా ప్రభుత్వానికి కావచ్చు? ఏం చెప్తామంటే కారం మెతుకులు తినడానికి లేని తెలంగాణ ప్రజలను ఈరోజు వదిలిపెట్టి అందాల పోటీలు చేస్తా అంటుండు. మళ్ళీ నగ్నంగా నిలబెట్టి అందాల పోటీలు ఏం చేస్తాడో మళ్ళీ దాని మీద మళ్ళీ తననే నగ్నంగా నిలబడి మళ్ళీ ఏమన్నా అందాల పోటీలు నిలబడు మన ఆయననే అందులో నిలబడితే మళ్ళీ ఏమన్నా రేవంత్ రెడ్డి మీద వేస్తే పైసలు వస్తే మళ్ళీ తెలంగాణ నడిపిస్తాడో ఆడిదారికి దిగజార్చిండు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఈ నెల 7 తారీఖు నుంచి జరిగే మిస్ వరల్డ్ 72వ మిస్ వరల్డ్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మహిళలు. ఇక్కడ జరపకూడదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మనతో మాట్లాడేందుకు కార్పొరేట్ హేమశ్యామల ఉన్నారు. చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ తెలంగాణలో జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వ్యతిరేకిస్తలేము, స్వాగతిస్తున్నాము. కానీ మీరు ఏదైతే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దీంతో ఏ మహిళకి లబ్ధి అయితే చేకూర్చదు అండ్ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అప్పుల పాలైందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చాలా వేదికల్లో చెప్పిండు. అండ్ రీసెంట్గా ఆయన చెప్తూ పద్మనాభ ఏదో అన్నారు కదా ఆయన, బడ్జెట్ పద్మనాభం లాగా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి. అంటే ప్రతి దానికి లెక్కలు వేసుకోవాలా, దాన్ని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలా అని అంటున్నారు. మరి దీనికి ఎట్లా డబ్బులు వస్తున్నాయి? 200 కోట్ల పైగా, అంటే మనం జస్ట్ అది రఫ్ ఫిగరే అంతే, ఇంకా కూడా మనకు తెలియదు ఎంత అవుతుంది అని చెప్పేసి. సో దీంతో ఏ మహిళకి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగపడే ప్రోగ్రామే కాదు ఇది. గతంలో కేటీఆర్ గారు ఈ ఫార్ములా రైస్ వేస్తేనే దాంట్లో ఎన్నో తప్పులు ఎత్తి చూపించి దాంతో 700 కోట్ల పైగా మనకి ఇన్కమ్ వచ్చింది. దాన్ని కూడా ఇదేదో అంటే దీంట్లో డబ్బులు తిన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు మరి ఎవరి కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు? దీంతో ఎవరికి లాభం అవుతుంది? వారు 10 నుంచి 15% కమిషన్లు తినడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్కి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకి కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి శాలరీసే ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి అంత సంక్షోభంలో ఉన్నప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ ఫుల్ఫిల్ చేసినాక కదా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. సో ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరు జోబులు నిండడానికి, ఎవరు లబ్ధి చేకూర్చడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా బ్రాండ్ ఇమేజ్ పెరిగింది కదా ఈ ఫార్ములా రేస్ తోటి. మరి అప్పుడెందుకు వీళ్ళు కేసులని అవన్నీ చెప్పడం జరిగింది కేటీఆర్ గారి మీద? దాంతో 700 కోట్ల పైగా మనకి ఇంటర్నేషనల్ వేదిక నుంచి రావడం జరిగింది. అండ్ దాన్ని వెల్ఫేర్ స్కీమ్లో అభివృద్ధి కార్యక్రమంలో మనం పెట్టడం జరిగింది. సో ఇన్ని జరుగుతుంటే మరి ఇప్పుడు వీళ్ళు చేసేది బ్రాండ్ పెరుగుతుంది, మేము చేసినప్పుడు బ్రాండ్ పెరగదు, దానివల్ల అక్రమాలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. క్లియర్గా కేటీఆర్ గారు కానివ్వండి, ఈ ఫార్ములాకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మీడియా ముఖంగా అసెంబ్లీలో అండ్ ప్రజలకి తెలిసే విధంగా అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దేనికి ఎంత ఖర్చు చేసినాం అండ్ దానివల్ల ఎంత లాభమైన తెలంగాణ రాష్ట్రానికి, దానివల్ల తెలంగాణ బ్రాండ్ ఎట్లా పెరిగిందని క్లియర్గా చెప్పింది. మరి ఈయన పెట్టిండు కదా మీటింగ్ పెట్టిన అంటే ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి అదేం చెప్పట్లేదు ఆయన క్లియర్గా. ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నాం దీనివల్ల ఇంత, ఒకవేళ చెప్పినా అనుకో మరి రైతులు ఏం అన్యాయం చేసిండ్రు, మహిళలు ఏం అన్యాయం చేసిండ్రు, అండ్ ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాళ్ళే అన్యాయం ఏం చేశారు, నిరుద్యోగ పిల్లలు ఏం అన్యాయం చేశారు, వాళ్ళకి ఇస్తా అన్న హామీలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నింటినీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత నువ్వు తెలంగాణ బ్రాండ్ని పెంచు, నువ్వు ప్రజలకు ఇస్తా అన్న హామీల మీదే కదా నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు వచ్చి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని చెప్పేసి వాళ్ళ మీద పబ్లిక్ డబ్బులు వాళ్ళ మీద ఖర్చు పెట్టి దాని నుంచి వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. దాన్ని మేము అపోజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల పాలైంది. మరి దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేది నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ నువ్వు వేసినావు, మరి ఇప్పుడు దాకా ఏ కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి? అదే అంటున్నా, ఢిల్లీకి వెళ్ళినారు ఆయన, స్విట్జర్లాండ్కి దానికి దీనికి తిరిగిండు ఆయన, యూఎస్కి పోయినాడు, లండన్కి పోయినాడు, యూకే పోయినాడు, అన్ని దేశాలకు పోతున్నాడు. పోయి ఆయన ఎంజాయ్ చేసి వస్తున్నాడు తప్ప ఇక్కడికి ప్రజలకు ₹1 పని కూడా చేస్తలేడు. అల్టిమేట్గా మీరు చూడండి, ఇప్పటి నుంచి 15 months 16-17 months అవుతుంది. మరి ఇక్కడికి వచ్చి ఏ కంపెనీలు పెట్టినాయి? దేనికి స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, చేసిండు, ఏమైంది? ఇప్పుడు దాకా పనులు స్టార్ట్ పెట్టట్లేదు. అట్లా ఎన్నో మాటలు చెప్తున్నారు. వాళ్ళదంతా పబ్లిసిటీకి, పేపర్కే పరిమితం అవుతుంది తప్ప రియాలిటీకి రావట్లేదు. అండ్ రియాలిటీకి చాలా దూరం ఉంది వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా. ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు చెప్తున్నారు ఆయన,
ఖాళీ కుండలు ఉన్నాయి మొత్తము అని ఇప్పుడు 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 అంతా తెలంగాణ అంతటా ఖాళీ కుండలు ఉన్నాయి, దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి చూద్దాం. మరి ఖాళీ కుండలల్లో ఇన్ని వేల కోట్లు ఏడి నుంచి వచ్చినాయి? వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎక్కడ ఉపయోగించాలా, దేనికి ఉపయోగిస్తున్నావు? ప్రజల సంక్షేమం గురించి ఉపయోగిస్తావా? నీ ప్రయారిటీ అదా లేదంటే ఇదా? సో అది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్క మహిళ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ని పెంచడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టంగానే బ్రాండ్ పెరగదు. ఆల్రెడీ నువ్వు ఏదైతే విధ్వంసం 15-16 నెలల నుంచి చేస్తున్నావు, దానివల్ల తెలంగాణ బ్రాండ్ పడిపోయింది. దాన్ని పెంచు, రియల్ ఎస్టేట్ని పెంచు, ప్రజలకు ఇస్తా అన్న హామీలు ఇవ్వు. మరీ ఘోరంగా ఒక ముఖ్యమంత్రిని తిట్టడం అనేది ఇప్పుడు దాకా చూడలేదు. నీ పేరుని మర్చిపోతేనే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. సో అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు బతుకుతున్నావు. సో అది తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కానీ తెలంగాణ బిడ్డలు కానీ కోరుకుంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, ప్రశ్నిస్తే జైలుకి పంపించడం అనేది ఈ సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. అండ్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తారో కాన్స్టిట్యూషన్ని పట్టుకొని మేము మొహబ్బత్కి ఇది అంటే ప్రజలకి మంచి చూసుకుంటాం, ప్రజల మనిషి అది ఇదని మాట్లాడుతున్న వ్యక్తులు మరి ఇట్లాంటి చర్యలకు పోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న. అండ్ ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అల్టిమేట్గా మేము ఎంత డిమాండ్ చేసినా కూడా వాళ్ళు రద్దు చేయకుండా పోరు. ఎందుకంటే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి, ప్రజల గురించి ఆలోచిస్తలేరు, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రద్దు చేయరు. కానీ ఎట్టకేడికి డెఫినెట్గా మేము ప్రజలందరం ప్రశ్నిస్తాము. ప్రజల పక్షాన వారికి ఇబ్బంది కాకుండా వాళ్ళని ఏదైతే ఇస్తా అన్న హామీలు నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రజలతో పాటు వారి మాటగా మేమందరం కూడా వాళ్ళని ప్రశ్నించడానికి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ.